మీ ఫౌండేషన్ వాలంటీర్స్ ఎవరో నాకెలా తెలుస్తుంది? నేను ఎలా ప్లాన్ చేస్తాను? ఆయన హోటల్కి వెళ్దాం అన్నప్పుడు అలా దద్దిలో నిలబడకుండా ఆయనకు సపోర్ట్ చేయొచ్చుగా. ఇందాక వేస్ట్ ఫెలో నోటుకొచ్చినట్టు తిట్టుంటే చూస్తూ ఊరుకున్నాడు మేడం. నాకు మీ మీద ఉన్న ప్రేమాభిమానాలతో ఊరుకున్నాను కానీ లేకపోతే విల్ కిల్ దట్ ఫెలో ఆన్ ది స్పాట్. అంతా తెలుసు కామరాజ్ గారు. థ్యాంక్ యూ అంకుల్. రూమ్ కంఫర్టబుల్ గా ఉందా? లేదురా, కంఫర్టబుల్ గా లేదు. ఓ పని చేయి, బెడ్ తీసి బయట బాత్రూమ్ పక్కన కట్టించే. అంతేందుకు రూమ్ మొత్తం పగలగొట్టి ఒక 10 feet ఎక్స్టెండ్ చేయించి వెళ్ళి డాన్సర్స్ పిలిపించుకొని డాన్సులు చేయించుకోరా. ఇదేమన్నా మైసూర్ మహారాజా ప్యాలెసా కంఫర్ట్స్ అని ఉండడానికి? లేదు పని చూసుకో. వెళ్తా మేడం, ఈ మొహాటాలన్నీ మనకు అనవసరం. ఇంటి పెద్దవరో కనుక్కుని మ్యాటర్ చెప్పి హోటల్కి షిఫ్ట్ అవుదాం. ఏదో ఒకటి చేసి హోటల్ కి షిఫ్ట్ అయ్యేలా చూడండి. కామరాజ్ గారు, ఎస్, మీకు విషయం చెప్పాలి. టెల్ మీ. మీ పెళ్లి తర్వాత మా ఆయన కలవలేదండి, అంతకు ముందు మాత్రం. అంటే నువ్వు కొన్న కోడిని నేను చంపలేదు, చచ్చిపోయిన కోడిని కొనుక్కున్నానంటావా? అదేం ఎగ్జాంపుల్ అండి? నా ఇష్టం వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తానండి. కరెక్ట్ ఎగ్జాంపుల్ కనుక్కొని చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇంటి ఓనర్ ఎవరో కనుక్కుని నీ బండారం మొత్తం ఇమీడియట్ గా బయట పెడతా. కామరాజ్ గారు, నేను చెప్పేది వినండి. నేను చెప్పేది వినండి. కామరాజు ఒకసారి హర్ట్ అయితే ఎవరిని క్షమించడు. అయ్య బాబోయ్, అయితే తాతగారికి చెప్పేస్తారా? తాతయ్య గారికి చెప్పకూడదా సార్? ఆ గెస్ట్ హౌస్ లో మాత్రం వెళ్ళొద్దు. ఏం తాతయ్య ఎక్కడ ఉన్నాడనే? తాతగారు, తాతగారు, తాతగారు. కామరాజు గారు అయిపోయావు రే తాతగారు. ఎవడే ఈ జఫాగాడు తా అంటున్నాడు? వాడేమనుకుంటే మనకంటే కండబట్టి ఉన్నాడు. పండగ చేసుకుందాం. నాన్న, మనం కరిస్తే బొడ్డు చుట్టూ ఇంజెక్షన్స్ ఇస్తారంటగా, మరి బొడ్డు మీద కరిస్తే ఎక్కడిస్తారు? వాడికి ఒక పెక్కు ఉంది, దాని మీద నాకు లుక్ ఉంది. ఇంట్లో కుక్కలే కదా ఇన్నసెంట్ గా ఉన్నాయనుకుంటున్నావేమో. గెస్ట్ల వల్ల ఇక్కడ పడేశారన్న ఫ్రస్ట్రేషన్ అలాగే ఉంది. పళ్ళు దిగితే రచ్చ రచ్చే. ఏంటనయ్య తక్కువలో డిస్కషన్? నీకే పాటు కావాలి, నాకే పాటు కావాలి, అంతే. హెల్ప్ చేస్తాను చెప్పి హోలీ ఆడుతూ కూర్చుంటారా? నేను ఆడింది హోలీ కాదు, డాలీ. మనుషులు ఆడితే హోలీ, డాగ్స్ ఆడితే డాలీ. ఏమైందండి? ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందంటారు, కానీ ఈ కాలనీలో అన్ని కుక్కలకి ఈ రోజే వచ్చింది. సేమ్ డే ఆల్ డాగ్స్ 1 person. ఆ చందుగాడు నన్ను చంపాలని ప్లాన్ చేశాడు. జస్ట్ మిస్ అయ్యాను. ఈ నైట్ వాడిని నేనేసేస్తాను. అంతా అయిపోయాక ఇంకెందుకులేండి. వాడు నా ఈగో హర్ట్ చేశాడు. ఈగోయిస్ట్ టెర్రరిస్ట్ కంటే డేంజరస్. అది కాదండి. మీరు జరిగింది చూస్తున్నారు, నేను జరగాల్సింది చూస్తున్నాను. ఆడు డీప్ గా హర్ట్ అయి డ్రాప్ అయిపోతే మన ఇద్దరమే, తర్వాత ఏమైనా జరగచ్చు. యా, అంత రిస్క్ మీరు చేయాల్సిందేమీ లేదు. భోజనాల దగ్గర తలనొప్పిగా ఉందని చెప్పి వాడిని పిల్లల దగ్గర పడుకోమని చెప్పండి. వాడు పిల్లల కోసం లోపలికి వస్తాడు, కానీ అక్కడ పిల్లలు ఉండరు. వాడి మృత్యు ఉంటుంది. హిస్ డెత్. రేపెన్నింటికి అంకుల్ బయలుదేరేది? 8 o'clock. నాకు చాలా హెడేక్ గా ఉంది. పిల్లల్ని నీ దగ్గర పడుకోబెట్టుకో. నా దగ్గర? ఓకే. నీ చావు ఈ షాండ్లీర్తో రాసి పెట్టిందిరా. ఈ దెబ్బతో నీకు చావు, నాకు పెళ్లి. అల్లుడు సిగ్నల్ అందింది కదా? ఏది? అయ్యో అల్లుడు,
పిల్లల్ని నీ రూమ్ లో పడుకోబెట్టి నువ్వు త్వరగా వచ్చేసాయి అని ఆ తలనొప్పికి అర్థం. డెఫినెట్ గా ఇంటెన్షన్ తో అనలేదు. అయ్యో అల్లుడు, ఇదే మీ జనరేషన్ తో ప్రాబ్లం. కోడ్స్ డీకోడ్ చేయలేక గ్యాప్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. లేవయ్యా నువ్వు పద 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 పద. ఏంటి తలనొప్పి అన్నావు కదమ్మా, అమృతాంజనం ఇవ్వడం కోసం వచ్చాడు. ఇవ్వు. ఇంత దూరం నుంచి ఎలా అందుతుంది అల్లుడు? పద లోపలికి పద. ఆల్ ది బెస్ట్ అల్లుడు, ఆల్ ది బెస్ట్. ఇంకేం మావయ్య, జస్ట్ 10 minutes ఉండి వెళ్ళిపోతా. దేనికి 10 minutes? తనేటి సైగ చేస్తున్నాడు. అర్థం చేసుకో, వెళ్ళిపోతా కదా. వెదర్ ప్లాన్ లాపి బయటకెళ్ళు. సూపర్. ఏంటది? పెప్పర్ స్ప్రే. స్ప్రే చేస్తే కళ్ళు పోతాయి తెలుసు. ఏం నువ్వు? సంధ్య వద్దు, కళ్ళు పోతాయి. అమ్మో, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఏదో జరుగుతుంది. చూడండి. బంగారం ఇచ్చుకో సింగారం రుచిపోని చాపంటే పిచ్చెక్కిస్తా యవ్వారం. సయ్యరో సయ్యారం సిద్ధమే వయ్యారం అడ్డుకున్నట్టు నగరం పీతమ్మ తమ్మారం. అరగళ్ళల్లో నా తీపి కారం కొట్టే ఆగారం నా ముందే ఉండే యాడో ఎందుకు ఈడే జాగారం. నువ్వెట్టాకంటే అంటే చెయ్యి చుట్టా పుట్టాలేసేసి నిద్రమని హద్దులు తట్టి పెట్టే పందేరా. ఓ గ్రీకు వీరుడా నా రాకుమారుడా నువ్వు వచ్చావంటే రచ్చో రచ్చి పడుచు పాపటా. ఓసిన బంగారం రుచికో సింగారం రుచిపోని చాపంటే పిచ్చెక్కిస్తా యవ్వారం. సయ్యరో సయ్యారం సిద్ధమే వయ్యారం అడ్డుకున్నట్టు నగరం పీతమ్మ తమ్మారం. పండగే చెయ్యాలంటూ పక్కా మీదికొచ్చేస్తాడే. రోజుకో రంగోలి ఊటకో దివాలే దండిగా పెట్టి బట్ట పట్టించున్నాడే. నీ పడి పట్ట అందిందంటే అదే సంక్రాంతి నా భోగి మంట చల్లారేలా చెప్పే శాంతి. ఓ గ్రీకు వీరుడా నా రాకుమారుడా నువ్వు వచ్చావంటే రచ్చో రచ్చి పడుచు పాపటా. Shake your body, yeah, yeah, yeah. Everybody shake your body, yeah, yeah, yeah. Oh, I say you do ही मुझको छोड़ के न जाना. हाय रामा ऐसे ना सतारे. Come on, shake your body, yeah, yeah, yeah. Everybody shake your body, yeah, yeah, yeah. చిరతో కప్పేసిన చిట్టా మొత్తం లెక్కేస్తాడే. పొంగిపో పర్లేదే పొంగిపోయేమోతే ఘటుగా టచ్ చేస్తుంటే కళ్ళందయ్యాడే. మొగ్గ మొగ్గ తగ్గ పట్టే నీకు మేలేగా నాకి పెట్టే బగ్గుమంటే నష్టం నీకేగా. ఓ గ్రీకు వీరుడా నా రాకుమారుడా నువ్వు వచ్చావంటే రచ్చో రచ్చి పడుచు పాపటా. ఓసిన బంగారం ఇచ్చుకో సింగారం రుచిపోని చాపంటే పిచ్చెక్కిస్తా యవ్వారం. సయ్యరో సయ్యారం సిద్ధమే వయ్యారం అడ్డుకున్నట్టు నగరం పీతమ్మ తమ్మారం. ఇంకా నీతో పనేంటి? అయిపోయిందేంటి రోయ్?
అయ్యో మళ్ళీ ఇప్పుడు లోపలికి వస్తే ప్రాబ్లం. ఏంటల్లుడు మరి మంచాలు ఎదిగేలాగా అదేమి కావాలని జరగలేదు మావయ్య. అమ్మో వీడొచ్చేలో మొత్తం సెట్ చేసేయాలి. అయ్యో వస్తున్నారా పంపించేసి. అమ్మో ఓకే దెన్ గుడ్ నైట్. తల్లి పైకి వెళ్ళి దండం పెడతాను. వెళ్ళు పని ఇట్లా కాదే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అయ్యో వెళ్ళమంటే ముందుకు వస్తావేంటే. వెళ్ళు వెళ్ళు. వీడేంటి ఇక్కడ? అదేంటి మీ బావ సంధితో ఉన్నాడని మీకు తెలీదా? బావా? బావెవరు? ఈ రోగ్ నాకు బావా? మీ బామ్మర్తి మంచి చతురుడే. ఏం మాట్లాడుతున్నారు మీరు? వీడు నాకు బావేంటి? నా చెల్లెలికి అసలు పెళ్లే కాలేదు. తను చెప్తుంది నిజమా? నిజమా? సార్